వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. అక్కినేని అభిమానులకి గుడ్ న్యూస్. నాగ చైతన్య తండ్రి కాబోతున్నారు అన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన భార్య శోభితా ధూళిపాళ్ల ప్రెగ్నెంట్ అన్న వార్తలు సినీ వర్గాలను చక్కెర్లు కొడుతున్నాయి. ఈ విషయాన్ని నాగ చైతన్య త్వరలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమంతకు షాక్ ఇచ్చేలా నాగ చైతన్య శుభవార్త చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. శామ్ కుళ్ళుకునే విధంగా ఉంటుంది అని అంటున్నారు అభిమానులు. శోభితా ధూళిపాళ్ల ప్రెగ్నెంట్ గా ఉందని సమాచారం. త్వరలో తాను తండ్రి కాబోతున్న సంతోషకరమైన న్యూస్ ని నాగ చైతన్య సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేయనున్నారనేది సమాచారం. నాగ చైతన్య శోభితా దంపతులకు మ్యారేజ్ అయిన ఏడాది తరువాత అక్కినేని కుటుంబంలో మరో కొత్త సభ్యుడు అడుగు పెట్టనున్నాడన్న టాక్ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. కింగ్ నాగార్జున ఇంట్లో మరో వారసుడు రాబోతున్నాడన్న న్యూస్ ఫ్యాన్స్ కి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. కింగ్ నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య తనదైన నటనతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. జోష్ మూవీతో వెండితెరకి పరిచయమైన ఆయన ఏమాయ చేసావేతో గుర్తింపును తెచ్చుకున్నారు. 100% లవ్, మజిలీ, ప్రేమం వంటి సినిమాలతో యువతకు దగ్గరయ్యారు. టాలీవుడ్లో టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కును ఏర్పరచుకున్నారు. తనకంటూ ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకున్నాడు. యువతలో మంచి క్రేజ్ను సంపాదించుకున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చైతు యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకున్నారు. ఈ సినిమా కోసం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని చెప్పారు. ప్రజెంట్ చైతు తండ్రి కాబోతున్నాడనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అక్కినేని అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇప్పటి వరకు నాగ చైతన్య కానీ శోభితా ధూళిపాళ్ల కానీ ఈ విషయంపై అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేయలేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, సినీ వర్గాలలో చక్కెర్లు కొడుతున్న సమాచారం మాత్రమే ఇది. ఇటీవలే నాగ చైతన్య శోభితా దంపతులు తమ ఫస్ట్ మ్యారేజ్ వార్షికోత్సవాన్ని చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. అక్కినేని ఫ్యామిలీలో మరో వారసుడు రాబోతున్నాడనే విషయం ఫ్యాన్స్ కి పెద్ద పండుగలా మారింది. ఇక సోషల్ మీడియాలో విషెస్ అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే కొందరు నెటిజన్లు అయితే సమంతను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల సెకండ్ మ్యారేజ్ చేసుకుని భర్తతో హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి టైంలో పర్సనల్ లైఫ్ కి సంబంధించిన అసభ్యకర కామెంట్స్, పోస్టులు పెట్టడం కరెక్ట్ కాదనే చర్చ కూడా జరుగుతోంది. ఏమాయ చేసావే మూవీలో చైతు, శామ్ కలిసి నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి చేసుకుని కొన్నాళ్లు హ్యాపీగా ఉన్నారు. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. డివోర్స్ తీసుకున్నారు. నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకున్నాడు. సమంత రాజ్ నిడిమోర్ని మ్యారేజ్ చేసుకుంది. ఇద్దరు ఎవరికి వారే అనే విధంగా జీవిస్తున్నారు. సినిమాలలో ఫుల్ బిజీగా మారిపోయారు. ఎవరి లైఫ్ వారిది. అలాంటప్పుడు ఇలా ట్రోల్స్, అసభ్యకర కామెంట్స్ చేయడం సరైన పద్ధతి కాదనంటున్నారు మరికొందరు. నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడనే విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తమ అభిమాన హీరో జీవితంలో మధురమైన ఘట్టం కోసం 1000 కళ్లతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.